హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీమిండియా గెలిస్తే పాకిస్తాన్కెందుకు కాలుతుంది? వాళ్ళు ఓడిపోతే ఏడుస్తారు, మనం గెలిస్తే ఫిక్సింగ్ అని మొత్తుకుంటారు. తాజాగా పాకిస్తాన్ లెజెండ్, మాజీ చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ ఒక సంచలన ఆరోపణ చేశారు. ఇండియా వర్సెస్ యుఎస్ఏ మ్యాచ్లో ఇండియా గెలుపు న్యాచురల్ కాదని, అదొక ఫిక్స్డ్ స్క్రిప్ట్ అని ఆయన అన్నారు. అసలు ఇంజమామ్ అలా ఎందుకన్నాడు? 46/4 స్కోర్ దగ్గర ఏం జరిగింది? అమెరికా బౌలర్లు కావాలని ఇండియాను గెలిపించారా? ఇంజమామ్ మాటల్లో నిజమెంత? ఈ వీడియోలో ఆయన ఆరోపణలను చీల్చి చెండాడదాం. వీడియో చివరి వరకు చూడండి. విషయమేంటంటే, ఒక పాకిస్తాన్ టీవీ షోలో మాట్లాడుతూ ఇంజమామ్ ఉల్ హక్ ఇండియా బ్యాటింగ్ కొలాప్స్ గురించి మాట్లాడాడు. ఇండియా టాప్ ఆర్డర్ 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినప్పుడు అమెరికా బౌలర్లు నిప్పులు చెరిగారు. కానీ సడన్గా మ్యాచ్ మధ్యలో వాళ్లు బౌలింగ్ మార్చేశారు. యార్కర్లు వేయడం మానేసి ఫుల్ టాస్లు వేశారు. ఫీల్డర్లు క్యాచ్లు వదిలేశారు. ఇదంతా చూస్తుంటే అమెరికాను కావాలని ఓడిపోయేలా చేశారనిపిస్తోంది అని ఇంజమామ్ అన్నారు. అంతేకాదు, ఐసీసీ టోర్నమెంట్లో ఇండియా ముందుకెళ్లకపోతే నష్టం కాబట్టి ఇలాంటి స్క్రిప్ట్స్ రాస్తారు అని కూడా ఆయన ఆరోపించాడు. కానీ ఇంజమామ్ గారు మర్చిపోయిన విషయమేంటంటే, క్రీజ్లో ఉన్నది సూర్యకుమార్ యాదవ్, ప్రపంచం నంబర్ 1 టీ20 బ్యాటర్. సూర్య తన క్లాస్ ఆటతో బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్ మార్చేలా చేశాడు తప్ప బౌలర్లు కావాలని మ్యాచ్ ఇవ్వలేదు. గతంలో కూడా 2024 వరల్డ్ కప్లో అర్ష్దీప్ సింగ్ రివర్స్ స్వింగ్ వేస్తే బాల్ ట్యాంపరింగ్ అని ఏడ్చింది ఇదే ఇంజమామ్. ఇప్పుడు ఇండియా కష్టపడి గెలిస్తే మ్యాచ్ ఫిక్సింగ్ అంటున్నారు. బహుశా పాకిస్తాన్ టీంలాగా ఇండియా కూడా చిన్న జట్ల మీద ఓడిపోవాలని వాళ్లు కోరుకుంటున్నారేమో. నిజానికి పాకిస్తాన్ లెజెండ్స్ ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉండటానికి కారణం వాళ్ల సొంత టీం పరిస్థితి. ఓవైపు బాబర్ ఆజంను తర్వాతి మ్యాచ్లో డ్రాప్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. బాసితల్లి లాంటి వాళ్లు బాబర్ని అసలు వీడు స్టారా అని తిడుతున్నారు. మరోవైపు హ్యారిస్ రౌఫ్ టీంలో సెలెక్ట్ అవ్వలేదని గాలిపటాలెగరేసుకుంటూ చిల్లవుతున్నాడు. వాళ్ల టీం గొడవలు తట్టుకోలేక ఇండియా మీద పడి ఏడుస్తున్నారని ఫ్యాన్స్ కౌంటర్లు వేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఇంజమామ్ను ఆడుకుంటున్నారు. మీరోడిపోతే ఫిక్సింగ్, మేం గెలిస్తే ఫిక్సింగ్, ఇంకా ఎన్నాళ్లు ఈ ఏడుపు అని ఇండియన్ ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయమేంటి? ఇంజమామ్ చెప్పింది నిజమే అనిపిస్తోందా, లేక సూర్య టాలెంట్ ముందు అమెరికా తలవంచిందా? కింద కమెంట్స్లో గట్టిగా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.